సంగారెడ్డి జిల్లా సదాశివపేట తహసీల్దార్ కార్యాలయం ముందు పీడీఎస్యూ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తశుద్ధి లేదని, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని, అన్ని రూరల్ విద్యార్థుల కోసం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను నడపాలని, ప్రైమరీ స్కూల్ మాదిరిగానే కాలేజ్ విద్యార్థులకు హాస్టల్ వసతులు ఏర్పాటు చేయాలని విద్యార్థుల సంఘం నాయకులు మరియు విద్యార్థులు ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. నేను సందీప్, పీడీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడిని, సంగారెడ్డి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వానికి విద్యార్థులంటే చిత్తశుద్ధి లేనటువంటి ప్రభుత్వం కనబడతా ఉంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు రాష్ట్ర వ్యాప్తంగా 8,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కాలర్షిప్లు రీయింబర్స్మెంట్ పేర్ల మీద పెండింగ్లో ఉన్నాయి. ప్రధాన సమస్యగా విద్యార్థులు కొనబడతా ఉన్నారు. ఈరోజు దాంతో పాటుగా సలాస్పేట్ పట్టణం మొత్తం కూడా రూరల్ ఏరియాకు ఆర్టీసీ సౌకర్యం లేని పక్షంలో ఈ సంక్షేమ హాస్టల్ పెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ స్కాలర్షిప్లు విడుదల చేస్తూ ప్రభుత్వంలో విద్యార్థులు చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్లు, అన్ని సౌకర్యాలు కల్పించాలని చెప్పి 3 డిమాండ్లతో ఈరోజు మండల ఆఫీస్ ముట్టడి చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం, రాస్తారోకోలు చేస్తాం, కలెక్టరేట్ ముట్టడి చేస్తాం, అవసరం అనుకుంటే ఎమ్మెల్యేలు ముట్టడిస్తాం, ఇళ్ళను ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము ఉజ్వల జూనియర్ కాలేజ్లో స్టూడెంట్స్, మాకు ఇంకా స్కాలర్షిప్స్ రాలేవు, అవి తొందరగా కావాలని అన్నయ్యతో పాటు మేము ర్యాలీ చేస్తున్నాం. అట్లనే ఇంకా మా అమ్మాయిల గురించి సంక్షేమ హాస్టల్ గురించి కూడా కోరుతున్నాం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న స్టూడెంట్స్కి యూనిఫామ్స్ ఇంకేం రాలేదు, ఇంకా ఊళ్ళకి బస్సెస్ కూడా రాలేవు, స్టూడెంట్స్కి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. అందుకోసమే ఈ ర్యాలీ. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.